ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. వచ్చే 5 ఏళ్లలో 6,000 కోట్ల రూపాయల రెవెన్యూ లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. పెరుగు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులపై ఎక్కువ దృష్టి సారిస్తామని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో విలువ ఆధారిత ఉత్పత్తులను 22 నుంచి 40% పెంచనున్నట్లు ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో చెప్పారు. ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ హెరిటేజ్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంటే రజతోత్సవాలు జరుపుకుంటున్న ఈ సంస్థ భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే విషయాన్ని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రహ్మణి గారిని అడిగి తెలుసుకుందాం. బ్రహ్మణి గారు, కంగ్రాచులేషన్ ఫస్ట్ రజతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో. అంటే సుమారు 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. అంటే పాల ఉత్పత్తుల సంస్థ కాబట్టి ఎక్కువగా రైతులపైన ఆధారపడిన వ్యాపారం. అంటే ప్రస్తుతం ఎంతమంది రైతుల భాగస్వామ్యం ఉంది, వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఇప్పుడు మా కరెంట్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ చూసుకుంటేనండి, అది రైతుల సంక్షేమం అనే ఒక ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయి ఉంది. సో కరెంట్లీ మేము ప్రతిరోజు 2 సార్లు 3.5 lakh ఫార్మర్స్ అంటే 3.5 లక్షల రైతుల దగ్గర నుంచి పాలు ఉత్పత్తి చేసి ప్రతిరోజు 15 lakh ప్లస్ కన్జ్యూమర్స్కి మేము మా మిల్క్ ప్రోడక్ట్స్ అవైలబుల్ చేస్తామండి. దట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ అవర్ ఆపరేషన్ టుడే. వ్యాపార కోణంలో చూస్తే అంటే కంపెనీ రెవెన్యూ ఎలా ఉంది, అంటే టర్న్ ఓవర్ కానీ ప్రస్తుతం అంటే ఆదాయ పరిస్థితి ఎలా ఉంది? Last financial year, company revenue 2,380 crores adi, and we are looking at strong growth going forward. My vision for the next 5 years ఏంటంటే మేము 2022 అంటే నెక్స్ట్ 5 years లో we want to be at a revenue of 6,000 crores అంటే ఒక $1 billion కంపెనీగా ఉండాలనేది మా కోరిక. ఇన్ ద ప్రాసెస్ we want to continue to empower the farmer. ఇది ఎలా జరుగుతుందంటే we want to be a nationally recognized brand. ఇప్పుడు రీసెంట్గా రిలయన్స్ రీటైల్ వాళ్ళ డైరీ బిజినెస్ని కూడా అక్వైర్ చేశాము. సో we will grow organically and inorganically. Similarly, dairy value added products, పెరుగు లాంటి products మీద మేము ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ప్రస్తుతం ఇప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో సంస్థ కార్యకలాపాలు జరుగుతున్నాయి? భవిష్యత్తులో అంటే విస్తరణ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? యాజ్ ఆఫ్ నౌ 15 స్టేట్స్లో మా ప్రెజెన్స్ ఉందండి. మా కోర్ మార్కెట్ సౌత్ ఇండియాలో ఉన్నాయి. ఇన్ అడిషన్ టు దాట్, త్రూ న్యూ అక్విజిషన్ అండ్ ఆర్గానిక్ గ్రోత్ ఆల్సో ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ ఇన్ ద నార్త్లో మా ప్రెజెన్స్ ఉంది. ఈ మార్కెట్స్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేసి నెక్స్ట్ 5 yearsలో గ్రో చేస్తామండి. అంటే దీనికి అవసరమైన పెట్టుబడులకు నిధుల సమీకరణకు ఎలాంటి ప్రణాళిక? ఏదైతే మేము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు చేస్తున్నామో అవే కంటిన్యూ అవుతాయండి. మార్కెటింగ్కి వచ్చేసరికి కొంచెం మేము స్టెప్ అప్ చేస్తాము యాజ్ వీఆర్ లుకింగ్ అట్ న్యూవర్ జాగ్రఫీస్. ఇంకా కొత్త ఉత్పత్తులు కానీ అంటే ఎగుమతుల విషయంలో ఏమైనా ఆలోచన ఉందా? సో డెఫినెట్లీ ప్రొక్యూర్మెంట్ మేము ఇంక్రీజ్ చేయాలండి, కానీ అదే మా స్ట్రెంగ్త్. వీ నో విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ టు కమ్. అంటే మీరు వ్యాపార రంగంలో వచ్చిన తర్వాత ఒక విజయవంతంగా దూసుకెళ్తున్నారు. అంటే మీ కుటుంబం అంతా కూడా రాజకీయాల్లో ఉంది కాబట్టి మీరు కూడా రాజకీయాల్లో ప్రవేశిస్తారని ఒక ప్రచార ఊహాగలం, దాన్ని మీరు ఏమంటారు? అది కరెక్ట్ కాదండి. ఐ విల్ ఫోకస్ ఆన్ హెరిటేజ్ ఫుడ్స్ ఓన్లీ. థ్యాంక్ యూ బ్రహ్మణ్ గారు. ఇది అంటే భవిష్యత్తులో మరింత కొత్త ఉత్పత్తులు, మరిన్ని కొత్త పెట్టుబడులతో విస్తరించే ఆలోచన ఉన్నట్టు నారా బ్రహ్మణ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ నిరంజన్తో నగేష్ చారి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.